హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్క్షాప్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసేది వచ్చి డీ ఫ్రీజర్. ఇది అంటే 2 డ్రమ్ము ఉంటుంది తనితనిగా సపరేట్గా, కానీ పీజీబీ మోడల్ ఇది. అంటే స్టెప్ వాల్వ్ అన్నీ ఉందన్నమాట. అంటే మన కన్వర్టబుల్ ఫ్రిడ్జ్ అట ఆ విధంగా ఇది ఒక డీ ఫ్రిడ్జ్ మోడల్. ఇది ఒక సైడ్ వచ్చి ఎక్కువ కూలింగ్ వస్తుంది, ఒక సైడ్ వచ్చి కొంచెం తక్కువ వస్తుంది అనమాట. అంటే డీ ఫ్రిడ్జ్ ఒక సైడ్ వచ్చి ఫ్రిడ్జ్ పర్పస్ లాగా ఇది. బోర్డ్ అన్నీ బాగానే ఉంది, కానీ దాంట్లో ఆప్షన్స్ అన్నీ చైనీస్లో ఉండడం వల్ల అది ఏం మార్చేదానికి కూడా మనకు అర్థం కావట్లేదు అనమాట. దీనికి వచ్చి నిప్పుల్స్ అనేది తనిగా ఎక్స్ట్రా రాలేదు. అంటే సెక్షన్ పైప్లోనే నిప్పులాగా ఇచ్చినారు. గ్యాస్ అయితే తక్కువ ఉంది, మన కూలింగ్ అయితే చాలా తక్కువ వచ్చిందనమాట. అంటే గ్యాస్ లేదు, సో లీకేజ్ ఉంది. లీకేజ్ ఎక్కడ అనేది మనం చూడాలా, వెరిఫై చేసుకునేసి దానికి ఎక్స్టర్నల్గా వేసుకొని రెడీ చేయాల్సి వస్తుంది. మ్యాక్సిమం కూలింగ్ కాయిల్ అయితే లీకేజ్ అయితే ఉండదన్నమాట. డ్రమ్ము బాగా స్ట్రాంగ్గా ఉంది, ఏం ఘాట్లు పడేదానికి కూడా అవకాశం లేదు. ఉంటే కండెన్సర్ లీకు ఫస్ట్ మనం రెడీ చేయబోతున్నాము. దాని తర్వాత లీకేజ్ అయితే లోపల ఇన్నర్ కాయిల్ కూడా చుట్టాల్సి అనమాట. మన ఎటో వచ్చి ఇప్పుడు అవుటర్ కండెన్సర్ వేస్తున్నాం కాబట్టి దీనికి వచ్చి మనకు వచ్చిన ఆర్డర్ వచ్చి 2 సైడ్ కూలింగ్ బాగా రావాలనేది ఆర్డరు. సో మనం దీనికి ఉన్న స్టెప్ వాల్ వచ్చి మనం డమ్మీ చేసి స్టెప్ వాల్ లేకుండా 2 క్యాబ్లర్ లోపల పోతుంది కదా, 2 ఎత్తి మన స్ట్రైట్గా ఫిల్టర్కి వచ్చి ఫిల్టర్ నుంచి స్ట్రైట్గా పోయేటట్టు ఇవ్వాలి, బోర్డు కంట్రోల్ లేకుండా. ఆ బోర్డు కంట్రోల్ అనేది మనకు ఏ రూమ్కి కూలింగ్ ఎంత పోవాలా, పోయేసిందంటే ఆపేది అదన్నీ జరుగుతుంది ఆ స్టెప్ వాల్ కాడి నుంచి. మనం అదన్నీ లేకుండా స్ట్రైట్ చేయబోతున్నాము. ఫస్ట్ అవుటర్ కండెన్సర్ వేసేసి లోపల పోయేది డమ్మీ చేసి మనం అయిపోతున్నాము. అది స్టెప్ వాల్. అది దానికి మనకు ఫిల్టర్ నుంచి లోపల ఒక పైప్ పోయి అక్కడి నుంచి 2 క్యాబ్లర్కి తనితనిగా డివైడ్ అవుతుంది. మనం అదన్నీ లేకుండా స్ట్రైట్గా ఫిల్టర్ నుంచి దానికి అయిపోతున్నాము ఆ స్టెప్ వాల్ లేకుండా. డబుల్ క్యాబ్లర్, ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క క్యాబ్లర్ పోతుంది. ఆ 2 ఆ స్టెప్ వాల్ నుంచి మనకు డివైడ్ అవుతుంది అనమాట. ఎటా ఫిల్టర్ మనం మారుస్తున్నాము స్ట్రైట్గా అక్కడి నుంచి ఫిల్టర్ కాడి నుంచి స్ట్రైట్ మనం ఇచ్చేస్తున్నాము ఆ స్టెప్ వాల్ లేకుండా. రెండు క్యాబ్లర్ మనకు మామూలుగా ఫిల్టర్ లోపల పోదు కాబట్టి ఒక 1/4 పైపు, చిన్న పైపు దానికి జాయింట్ చేసుకొని అక్కడి నుంచి మనం 2 క్యాబ్లర్ దాంట్లో పెట్టి వెల్డింగ్ చేసేపోతున్నాము.
దీనికి నిప్పులు అయితే తనిగా లేదు, సెక్షన్ పైప్లోనే ఇచ్చిండారు, పైప్ లాగా. దాంట్లోనే ఇప్పుడు మనం ఒక నిప్పులు వేసిన తర్వాత వ్యాక్యూమ్ పెట్టేసి మనం గ్యాస్ ఛార్జింగ్ స్టార్ట్ చేయబోతున్నాము. దీంట్లో ఉన్న కంప్రెసర్ అయితే 152B, అంటే ఒక 200 లీటరు ఆ కంప్రెసర్ రేంజ్ ఉంటుంది. మామూలు ఫ్రిడ్జ్ అయినా 220 లీటర్ లోపలే అది. ఈ బాక్స్ కూడా మ్యాక్సిమం అంతే చెప్పొచ్చులే, 150-200 లీటరే ఉంటుంది. ఎగ్జాక్ట్గా వీళ్ళు దేంట్లోనే ఎక్కడ మెన్షన్ చేయలే. దీనికైతే మనం మైనస్ నుంచి ఒక 10 PSI లోపలే మనకైతే కూలింగ్ అయితే సెట్ అయిపోతుంది. ఇటుకి వచ్చినది మనకైతే మొత్తం వచ్చి ఐస్ అయితే రావాలి మనకు రెండు సైడు. ఇప్పుడు దీనికైతే మనకు ఫుల్గా వచ్చేసింది, సైడ్ కూడా సేమ్ ఆ విధంగా కూడా ఉంటుంది, ఆ పక్క కూడా. కానీ ఈ రూమ్ కన్నా ఆ రూమ్లో వచ్చి పైపులో వచ్చి తక్కువ ఉంటుంది అనమాట. కానీ రెండు బాగానే వచ్చినది.